స్వామి నమస్తే, ఏం చేస్తుంటారు? మేము కూలి పనులు చేస్తుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ వర్క్? 10 సంవత్సరాలు చేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో వర్క్ ఎలా ఉంది? ఇప్పుడు ఈ 5 నెలల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్క్లు ఎలా ఉన్నాయి సార్? ఈ 5 నెలల్లోనే బాగుంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఏం పనులు ఉన్నాయి మీరు వచ్చి చూస్తూనే ఉన్నారు అప్పుడప్పుడు. ఏడ 200 మంది వచ్చి కూర్చుంటే 50 మంది పనికి పోతారు. మిగతా 150 మంది ఎడ కూర్చోవటం, సాయంత్రం కూర్చొని వెనుకపోవటం. ఈ 5 నెలలు ఇప్పుడు వస్తున్నారు, దేవుడి దగ్గర అడిగి పోతున్నారు, పనికి పోతూనే ఉన్నారు. ఏంటో అసలు ఈ ఇసుక వల్ల అసలు బేల్దార్ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇసుక అందక అనేది ప్రధానంగా నిలుస్తున్న సమస్య. మరి చాలా మంది అంటున్నారు, మరి ఇది వాస్తవమేనా? అది అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు వల్ల చిన్న చెత్తకోళ్ళకి రాలేదు, కానీ పెద్ద పెద్ద వాళ్ళకి పనులు చేసుకునే వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. ఇసుక పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇసుక బాగానే వస్తూనే ఉంది. ఎక్కడెక్కడ అయిపోతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చింది. అసలు హామీలు ఏమి నెరవేర్చకుండా పేదలను ఇబ్బంది పెడుతుంది అనేది ప్రధానమైన ఆరోపణ స్వామి, అది వాస్తవమేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ముందు పేదలే బాగుపడుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పని లేదనుకో, మన దగ్గర ముందు బాగా లేకపోతే 10 రూపాయలు పెట్టి ఆటో ఛార్జీ పోతాం, 5 రూపాయలు పెట్టి అన్న క్యాంటీన్లో టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. శుభ్రంగా 20 రూపాయలు 50 రూపాయలతో ఖర్చుతో వెళ్ళిపోతుంది. ఇది వరకు అట్ట కాదుగా. ఇది వరకు ఏది హోటల్లో తినాలన్నా, అట్టు తినాలన్నా 25 రూపాయలు తక్కువ లేదు. 2 ఇడ్లీ తినాలన్నా 20 రూపాయలు. ఇవాళ 3 ఇడ్లీ 5 రూపాయలతో కడుపు నిండిపోతుంది. శుభ్రంగా వెళ్ళిపోయి తిని పండుకుంటాం, హాయిగా ఉంటుంది. అంటే ఇంతకు ముందులో ఒక అని చెప్పారు, అన్న క్యాంటీన్ లో క్వాలిటీ బాగాలేదు, క్వాలిటీ లెస్ అనేది బాగా పెడుతున్నారు అనేది వార్తలు వస్తున్నాయి కదా. ఇంట్లో 10 మంది ఉంటే వాళ్ళకే పడదు. ఇంతమంది జనాల్లో పెట్టాలంటే వాళ్ళకి అది ఇది కాదు కదా. మన ఇంట్లో మన అమ్మ చేస్తేనే నలుగురు ఉన్న దాంట్లో కొద్ది ఉప్పు కారం తక్కువైంది అంటారుగా. అటు చిన్న ఒకళ్ళు మాట్లాడుకుని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కూడా. అంటే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు స్వామి, ఇక్కడ మాకు 5 నెలల నుంచి పనులు అనేది సక్రమంగా అందట్లేదు, జరగట్లేదు అనేది, అది వాస్తవమే? లేదు స్వామి, పనులు ఉంటూనే ఉన్నాయి, బాగానే పర్లేదు. ఏదో సోంబేరయ్యి పోనోడికి పనులు లేవు, కానీ పనులు ఉంటూనే ఉన్నాయి. నేను ఇవాళ 3 రోజుల క్రితం కూడా మంగళగిరిలో పనికి వెళ్ళాను. 2 దాకా కితకితలాడుతుంది. 12:30 పోయి నుంచున్నాను, 1:30 బయటకు వచ్చాను అన్నకి. మరి అంతమంది పెడితే క్యూ లైన్లో మీరు పోయి చూడదు. అన్న క్యాంటీన్ వల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మెయిన్ అన్న క్యాంటీన్. మా పేదలైతే ఇబ్బంది లేదు. కూలి పనులు చేసుకునే సామాన్య మానవుల వరకు అన్న క్యాంటీన్ భారీగా ఉపయోగం. ఎలా ఉపయోగపడుతుంది అంటారు అన్న క్యాంటీన్ అనేది? మరి బయట చూస్తేనేమో మీరు 100 రూపాయలు అంటున్నారు స్వామి. నేను ఇంటికాడ నుంచి ఇక్కడికి వస్తే 10 రూపాయలు ఆటో ఛార్జీ. ఇక్కడ మార్కెట్లో దిగుతాను, 5 రూపాయలు పెట్టి అన్న క్యాంటీన్లో భోజనం చేసి వచ్చి ఇక్కడికి పోతా, పనికి వెళ్తా. మధ్యాహ్నం 5 రూపాయలు పెట్టి అన్నం తింటాం. అంటే స్వామి మాల్లో ఉన్నారు కదా మీరు, ఎలా వెళ్తున్నారు అనేది? మాకు ఇప్పుడంటే సర్ది ఉంది, మామూలుగా మొదటిదారు సర్ది లేదు. వాళ్ళు అక్షయ పాత్ర వాళ్ళే, వాళ్ళు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వారే. దానికి ఇబ్బంది ఏముంది? కాకపోతే 5 రూపాయలు ప్లేట్ ఇస్తారాకో ఏదో ప్లేట్ తీసుకుంటాం, పోయి పెట్టించుకుంటాం, తింటాం. వాళ్ళు ఇదే కదా, దానికి ఇబ్బంది ఏం లేదు. అన్న క్యాంటీన్ విషయంలో ప్రభుత్వం నెంబరు ఇచ్చేసిన మొట్టమొదటి మంచి పని అన్న క్యాంటీన్. సార్ అన్న క్యాంటీన్ అనేది పెట్టారు స్వామి, మరి సూపర్ 6 లో హామీల్లో భాగంగా ఒకటి కూడా గ్యాస్ వదిలాడు. గ్యాస్ వచ్చింది, బుక్ చేసుకున్నాము. 2వ రోజు మాకు డబ్బులు పడ్డాయి, ఒక గ్యాస్ ఇచ్చారు. మిగతా మళ్ళీ 4 నెలలకు ఇస్తారంట. ఇప్పుడు సామాన్యులకి సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే ఎక్కువే వాస్తవం. మాకు 4 నెలలు వచ్చింది సిలిండర్, 5 నెలలు వచ్చింది. మాకు 3 సిలిండర్లు మాకు సరిపోతాయి. అంటే ఇది అసలు ఏమి లేదు, అంతా హంపక్ నడుస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను పట్టించుకోవట్లేదు అనేది. ఇప్పుడు వచ్చిన మాకు పిచ్చోళ్ళమా మేము? ఇప్పుడు మాకు వచ్చినాయి ప్రతి ఇంట్లో వచ్చి మీరు ఇళ్లలో రేకుల చెట్లు ఇట్లాంటి ఇళ్లలో విచారించండి. వచ్చిన వాళ్ళకి ఎవరు దానికి రాదంటే దాన్ని మనం చేసేది ఏం లేదు. వచ్చినాయి బాగానే వచ్చినాయి. 2వ రోజు మా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, దానికి ఇదేం లేదు. మరి ఏం చెబుతారు? మరి ఇప్పుడు చూస్తే కనుక చాలా మంది చెప్తున్నారు ట్రక్ ఇసుక అనేది 6 నుంచి 10,000 అమ్ముతున్నారు అంటున్నారు. బ్లాక్ మార్కెట్ లో అప్పుడు అమ్ముకునేవాడు అమ్ముకుంటూనే ఉన్నాడు, వచ్చేవాడికి వస్తూనే ఉంది. దాన్ని ప్రభుత్వానికి కట్టడం సరికాదు సార్. మరి ప్రభుత్వం మరి ఏం చేస్తుంది అంటారు? మరి ఈ బ్లాక్ మార్కెట్ ని అరగట్టాల్సిన పరిస్థితి అనేది ప్రభుత్వం మీద ఉంది కదా, మరి ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు? మరి మీరు ఆల్రెడీ తీసుకున్న చర్యలు అయితే బాగానే ఉన్నాయి, కానీ దీన్ని ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసి దీన్ని అది కొద్దిగా కూడా లేకుండా మచ్చ కూడా లేకుండా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇంకొక ఆయన చెప్పారు, ఇంతకు ముందులే ఒక పెద్ద ఆయన చెప్పారు,
ఈ బేల్దార్ వాళ్ళకి ఏదైతే కనుక ఆ సంక్షేమ సంఘం ఉందో కనుక వాళ్ళకి సంబంధించిన డబ్బులు కూడా గత ప్రభుత్వం వాడుకుంది అంటున్నారు కదా, అది దాని గురించి ఎలా చూడాలంటారు? అసలు వస్తేగా వాడుకోవడానికి, అసలు వస్తే కదా. 10 రూపాయలు పెట్టి వైసీపీ నాయకుడు అతని పేరు ఏదో ఉంది, అతను వచ్చి మనిషికి 100 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు అని చెప్పి నల్జేరు సెంటర్ తీసిపోయాడు. ఆడికి వచ్చినాక 100 రూపాయలు అన్నాడు. 100 రూపాయలు పెట్టి ఏదో పారాలు పూర్తి చేశాడు, మనిషి పేర్లు రాసుకున్నాడు. దాన్ని అది లేదు పోలేదు. దగ్గరగా అట్లాంటి 100 ఇదే పొల మార్కెట్ సెంటర్, లాడ్జ్ సెంటర్ నుంచి ఎంతో మంది పోయి ఆడ కట్టారు. ముందు అది ఎంక్వైరీ చేయండి. అసలు ఏ నుంచి మన దగ్గర తీసుకున్నాడే గానీ గత ప్రభుత్వంలో మనకి ఇచ్చినోడు ఎవడు? ఏం స్వామి లక్షలు, ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షలు నేను చెప్పా కదా, అడ్రస్ 14,000 మరి ప్రభుత్వ పథకాలు కూడా అందలేదా గతంలో మీకు? ప్రభుత్వం ఏం పథకాలు ఇచ్చింది? ఆయన చేసిన దాంట్లో ఇప్పుడు మా నాన్నకే ఉంది. ఎలక్షన్ అయిపోయిన 4వ రోజు యాక్సిడెంట్ అయింది, కాలు తీసేశారు. హాస్పిటల్లో పోతే ఆరోగ్యశ్రీ లేదన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, కాకపోతే సర్జరీ వరకు చేస్తాము, బిల్లులు, రూమ్ రెంట్లు, మెడిసిన్ మొత్తం మీరే చేసుకోవాలన్నారు. 4 లక్షలు అయింది, మేమే పెట్టుకున్నాం. వాళ్ళు సర్జరీ అంటే సర్జరీ చేశారు, మళ్ళీ బిల్లులు రాశారు, మళ్ళీ చేశారు. ఏం గత ప్రభుత్వంలో అందింది ఏం లేదు. శూన్యం. ఆయన చేసిన మంచి పని ఏంటంటే కొద్దిగా గొప్ప పల్లెటూరులో సచివాలయాలు కొద్దిగా అందుబాటులో ఉంటాం. అది కూడా దాంట్లో కూడా అవినీతి ఒక రకం చెప్పాలంటే, అంతకు మించి ఏం లేదు. అది ఒక్కటే తప్పించి ఒక పేద కుటుంబానికి 2.5 లక్షల దాకా డబ్బులు అందించాను నేను బటన్ నొక్కి అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. పిల్లలు చదువుకోకుండా గాలికి తిరిగే పరిస్థితి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటున్నారు కదా. ఇప్పుడు మేము పిల్లల్ని అనేది మా దేనికి గవర్నమెంట్ ఉందని చెప్పి కంటామా? మా పిల్లల్ని మాకు తక్కువ తెలియదు. ఆయన అమ్మఒడి అయితే మేము చదివిస్తామా, లేకపోతే గోరుముద్ద పెడితే మేము చదివిస్తామా? ఇప్పుడు పిల్లల్ని కానేటప్పుడు బరువు బాధ్యతలు పెంచుకుంటామనే కదా. ఇప్పుడు ఆయన ఏదో పెడతాడు, ఏనేదో పెడతాడని కాదుగా. ఇప్పుడు తల్లికి వందనం వేశాడు, నాన్న బుడ్డి తెంగాడు, అవన్నీ జరిగినాయి స్వామి. ఇప్పుడు సాయంత్రానికి 1000 రూపాయలు తెచ్చుకున్నా కానీ 500-600 ఇటు పోవాల్సిందే. ఇవాళ సాయంత్రానికి 700-800 కూలి వస్తుంది. ఇవాళ వాటి గురించి ఎందుకు స్వామి చెప్తున్నా స్వామి, మనకు కావాల్సింది ఏంటో అడగండి. అంతే, అంత మించి ఏం లేదు స్వామి. ఇప్పుడు రోడ్లు ఉంది, సంక్రాంతి కల్లా అన్నాడు. సాధ్యమైనంత వరకు మీరు చూడండి, ఇక్కడ నుంచి తెనాలి రోడ్డు ఇదివరకు ఎట్లా ఉండేది, పత్తిపారు రోడ్డు ఎట్లా ఉండేది, అంతెందుకు నల్లజేరు వెంకటేశ్వర స్వామి గుడి రోడ్డు ఎలక్షన్కి ముందు అది ఇచ్చేసింది. ఇవాళకి కూడా ఇవాళ నిన్న ప్రభుత్వంలో మొన్న అంత 4 రోజుల క్రితం చూడండి ఎట్లా ప్రభుత్వం వచ్చి పనులు చేస్తుంది, అంతే చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. చిన్న చెత్తగా ఉంటాయి, అది సహజం. ఇప్పుడు దాన్ని అది ఇంకొద్ది ఇంప్రూవ్మెంట్ అంటే మనం అయ్యి 150 రోజులు, దాన్ని మనం 150 రోజులు, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి బయటపడడానికి 150 రోజులు సరిపోద్దా చెప్పండి? సరిపోదు కదా. దాన్ని ఇంప్రూవ్మెంట్ అయిద్ది. బాబు గారి మీద నమ్మకం ఉంది. అది